టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. దాదాపు గంటన్నర పాటు చంద్రబాబు పవన్ సమావేశమయ్యారు. రెండో విడత అభ్యర్థుల జాబితా, ఉమ్మడి మేనిఫెస్టోపై ఇద్దరు నేతలు చర్చించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. దాదాపు గంటన్నర పాటు చంద్రబాబు పవన్ సమావేశమయ్యారు. రెండో విడత అభ్యర్థుల జాబితా, ఉమ్మడి మేనిఫెస్టోపై ఇద్దరు నేతలు చర్చించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. దాదాపు గంటన్నర పాటు ఇరువురు కూడా సమావేశమయ్యారు. ముఖ్యంగా రెండో అభ్యర్థుల జాబితా విడుదలకు సంబంధించి వీరిరువురు కూడా చర్చించినట్టయితే తెలుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్. శివ, చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దాదాపు గంటన్నర పాటు కూడా ఇద్దరు నాయకుల మధ్య చర్చలు అయితే కొనసాగాయని చెప్పొచ్చు. ప్రధానంగా అభ్యర్థులకు సంబంధించి రెండో లిస్టు మీద కూడా చర్చ జరిగింది. ఇప్పటికే 95 టీడీపీ అభ్యర్థులు, అలాగే ఒక 5 జనసేన పార్టీ తరఫున అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. మిగతా స్థానాలకు సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి ఎక్కడెక్కడ ఆ పార్టీకి సీట్లు కేటాయించాలి, అక్కడ అభ్యర్థులకు సంబంధించి కూడా కీలకంగా ఇద్దరు నాయకుల మధ్య కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. దానితో పాటు ప్రధానంగా బీజేపీ పొత్తు మీద కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. బీజేపీతో కలిసి 3 పార్టీలు కూడా కలిసి వెళ్లే విధంగా కూడా ఇప్పటికే బీజేపీకి సంబంధించి పురంధేశ్వరి కూడా ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య బీజేపీకి సంబంధించి సీట్ల కేటాయింపు మీద ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. దాదాపు 8 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాలు బీజేపీకి కేటాయించినట్టుగా కూడా ఈ ఇద్దరి నాయకుల మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ చర్చల అనంతరం కూడా పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే మంగళగిరి పార్టీ ఆఫీస్కి చేరుకున్నారు. పార్టీ ఆఫీస్ లో పూర్తిగా పార్టీ ముఖ్య నాయకులకు సంబంధించి బీజేపీ పొత్తు, అలాగే టీడీపీ ఇచ్చే స్థానాలు వీటి మీద చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ చర్చ జరిగిన అనంతరం కూడా ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ఇవాళ పూర్తిగా టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి కేంద్ర పెద్దలతో మాట్లాడి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ఆ క్లారిటీ వచ్చిన అనంతరం కూడా పవన్ కళ్యాణ్ వెళ్తారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ టీడీపీతో కలిసి పొత్తుకు పెట్టుకున్నారు. ఇక్కడ పరిస్థితులు ఏంటనేది పూర్తిగా వివరించిన అనంతరం కూడా బీజేపీకి సంబంధించి ఎక్కడెక్కడ పోటీ చేస్తారు, ఏ స్థానాల మీద కూడా ఆ చర్చలు జరుగుతాయి. చర్చల అనంతరం కూడా చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీ వెళ్ళిన తర్వాత కూడా పూర్తిగా 3 నాయకులు ఢిల్లీ అంతా అమిత్ షా, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం అందరూ కలిసి ఒక ఉమ్మడిగా కూడా మీటింగ్ పెట్టుకునే అవకాశం ఉంది. మీటింగ్ అనంతరం కూడా ఉమ్మడి కార్యక్రమంతో పాటు సీట్లకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసి పూర్తిగా అయితే ఎన్నికలకు సంబంధించి ఇంకొక 2-3 రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ కంటే ముందే ఈ పార్టీకి సంబంధించి ఒక క్లారిటీగా వచ్చి ఉమ్మడి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. దానితో పాటు ఇవాళ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీటింగ్ సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రధాన జరిగింది. నిన్న
మేనిఫెస్టోకి సంబంధించి ఏ అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి, మహిళలు, యువత, రైతులు ఈ ముగ్గురికి సంబంధించి ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టో ఈ మూడు వర్గాల ప్రజలతో లాభం చేసుకునే కూడా ఉమ్మడి మేనిఫెస్టో మీద కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అటు వైసీపీ కూడా కొత్త అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్న నేపథ్యంలో దానికంటే ముందే జనసేన, టీడీపీ, బీజేపీ మూడు పార్టీల మధ్య మొదట ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసిన అనంతరం కూడా సీట్ల సర్దుబాటుకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత సీట్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. పూర్తిగా అయితే ఇవాళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీటింగ్ సంబంధించి బీజేపీతో పూర్తయితే ఒక క్లారిటీ ఉందో తెలుస్తుంది. దీని మీద ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం కల్లా కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది శివ. ఓకే, థ్యాంక్ యూ రాజేష్.